చరిత్రలో ఎందరో నాయకులుంటారు, కానీ ప్రజల కోసం, తన జాతి కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన వాళ్ళు కోటికొక్కరు కూడా ఉండరు. ఆ కోవకు చెందిన మహోన్నత త్యాగమూర్తి పొట్టి శ్రీరాములు గారు. నేడాయన 125వ జయంతి. ఒక సామాన్య వ్యక్తి నుండి అమరజీవిగా ఆయన ఎలా మారారు? తెలుగు రాష్ట్రం కోసం ఆయన చేసిన ఆ 58 రోజుల పోరాటం వెనుక కథేమిటో తెలుసుకుందాం. పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16న మద్రాసులో జన్మించారు. వారిది ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతం. చిన్నతనంలోనే తండ్రిని, అన్నను కోల్పోయిన మొక్కవోని ధైర్యంతో చదువు పూర్తి చేసి బొంబాయి రైల్వేలో ప్లంబరుగా పనిచేశారు. కానీ తల్లి, భార్య మరణం ఆయన జీవితాన్ని మార్చేసింది. సాంసారిక సుఖాలను వదిలేసి గాంధీజీని కలిసి సబర్మతి ఆశ్రమంలో చేరారు. గాంధీజీ బోధించిన సత్యాగ్రహం, అహింస, ఆత్మనిగ్రహం ఆయన్ను ప్రభావితం చేశాయి. రాజ్కోట్ సత్యాగ్రహం నుండి బీహార్ భూకంప బాధితుల సేవ వరకు ప్రతి చోట ఆయన అంకితభావంతో పనిచేశారు. నెల్లూరులో దళిత జనోద్ధరణ కోసం ఆయన చేసిన కృషి అసాధారణం. దళితుల దేవాలయ ప్రవేశం కోసం, సహపంక్తి భోజనాల కోసం 2 సార్లు నిరసన వ్రతం చేశారు. పారిశుధ్య కార్మికులతో కలిసి భోజనం చేయడం, రాట్నాలకు మరమ్మతులు చేయడం ఆయనకు అలవాటు. ఇక ఆంధ్ర రాష్ట్ర సాధన అదొక సుదీర్ఘ పోరాటం. అప్పట్లో మద్రాసు నగరం మాకు కావాలని ఆంధ్రులు పట్టుపట్టారు. గొల్లపూడి సీతారామశాస్త్రి గారు చేసిన దీక్షలు శ్రీరాములు గారికి స్ఫూర్తినిచ్చాయి. నాయకుల దృష్టి మారాలంటే ప్రాణత్యాగమే మార్గమని నమ్మిన ఆయన 1952 అక్టోబర్ దీక్ష ప్రారంభించారు. 51 వయసులో 58 రోజుల పాటు మౌనంగా సాగిన ఆ దీక్ష 1952 డిసెంబర్ 16న ఆయన ప్రాణత్యాగంతో ముగిసింది. ఆయన బలిదానం ఆంధ్రదేశాన్ని అట్టుడికించింది. ప్రజా ఆగ్రహంతో కదిలిన ఢిల్లీ ప్రభుత్వం చివరకు తలొగ్గింది. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అదే నాంది పలికింది. మనం ఈరోజు స్వేచ్ఛగా మన భాషలో మాట్లాడుకుంటున్నామంటే దానికి పొట్టి శ్రీరాములు గారి త్యాగమే పునాది. నేటి యువత ఆ మహనీయుడి త్యాగాన్ని గుర్తుంచుకోవాలి. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా దాత్రి టీవీ తరఫున ఘనమైన నివాళులర్పిస్తున్నాం.